టయానికి వచ్చిందిరా. ప్లీజ్ లెట్ మీ గో. ఎంతైనా వెతుక్కో. యాడ విట్టదురా వాలీబాల్ కనపడలేదు. దొరకనియనుగా. ఎక్కడుంది వాలీబాల్? తను రోజు రోజుకి బాగా ఎక్స్ట్రా చేస్తుంది. ఫ్రెండ్స్ అడుగుకుండా చేస్తుంది. ఈరోజు ఎలాగైనా సరే మంచిగా బుద్ధి చెప్పాలి తనుకి. ఎలా చెప్తే బాగుంటుంది? ప్రాక్టీస్ చేసి మరి తిడతా. తను నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఫ్రెండ్స్ని కలగకుండా చేస్తున్నావు. నాతో పెట్టుకోవద్దు, మామూలుగా ఉండదు. నన్ను కంట్రోల్ చేయాలని చూసినావా చూడు. అస్సలు బాలే. ఇంకొక వర్షన్. తను నువ్వు రోజు బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు, నన్ను కంట్రోల్ చేయాలని చూసినావు అనుకో, నాతో పెట్టుకోకు, మామూలుగా ఉండదు చెప్తున్నా. ఇది కూడా బాలే. అట్లా కాదు కానీ తను బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నువ్వు నన్ను కంట్రోల్ చేయాలని చూసినావు అనుకో, మామూలు కొనదు. బెల్ట్ చూసినావు ఎట్టుదా మర్యాదగా. నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావు నువ్వు. వస్తున్నా రెడీగుండు, రెడీగుండు, వస్తున్నా. నీకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కూడా నీకు బుద్ధి రాదు. ఇదే ఊపులేని ఇలాగే మాట్లాడాలి. వస్తున్నా నీకు, వస్తున్నా. బుక్ది నువ్వు చదువుకు అవన్నీ ఎందుకు? ఏం బావా, ఏం బెల్ట్ వేసుకొచ్చినావే? ఏం లేదు, ప్యాంటులు ఇటుంటే వేసుకుందాం తీసుకొచ్చినాను అంతే, ఇంకేంలే. నువ్వు చదువుకుంటా అని నేను ఇప్పుడు వస్తాను. ఏమైంది రా నీ గొంతుకి? ఏమైంది అని అంత ప్రాక్టీస్ చేసుకొని పోయినావు కదా, ఒక్క మాట మాట్లాడకుండా అంటావా? ఇప్పుడు సార్ అంతే, జీవితాంతం అంతే. ఇంకా ఏం బావా డల్గా ఉన్నావు? ఏం లేదులే. ఏమైంది చెప్పు. ఏం లేదులే. నాకు అర్థమైందిలే గాని నీ ఫ్రెండ్స్ తో కొనినందుకే కదా ఈ కోపం అంతా. తెలుసు కదా ఎందుకు కొడతావు? ఏమైంది ఏమైంది అని. వారానికి వచ్చేది 2 రోజులు. ఆ 2 రోజుల్లో ఒకరోజు కూరగాయలు తే, చికెన్ తే, మటన్ తే, అవిద్యా ఇవిద్యా అనుకుంటే ఆడికి కొనుక్కుని పోతాయి. ఉండేది ఒక రోజు. ఫ్రెండ్స్తో పడిపోయి పోదామంటే ఎందుకో ఇలా చేస్తావు, ఆడికి కొనికుండా. ఆహా, మాకు వచ్చేది 2 రోజులే. అందులో ఒక రోజు టిఫిన్ దా, లంచ్ దా, డిన్నర్ దా, స్పెషల్ ఐటమ్స్ అని అన్ని చెప్తాం. అందులో ఒక రోజు వెళ్ళిపోతుంది. మిగిలింది ఒక రోజు మాకుండానే స్పెండ్ చేయాలని నీతో ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతావు. నువ్వెందుకు అర్థం చేసుకో ఇది? చెప్తున్నా కదా, వారం వారం అట్లా బయట తీసుకెళ్ళి ఎంత చెప్పినా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకు ఏం తిప్పేది? ఈ చుట్టుపక్కల 2 రౌండ్లు వేసి తిప్పినా అంటే సరిపోతుందా? ఏందో నాకు ఈ టార్చర్, తిప్పలా అని. ఏంది ఇదే టార్చర్? బయట చూడిపోయి ఎలా ఉన్నారు ఆడవాళ్ళు? ఏమన్నా అంటే అన్నావు కానీ బయటికి వెళ్ళి చూస్తే నువ్వు ఊరుకుంటావా? సున్నితావా? నన్ను అసలు చూస్తే బాధ, చూడుకుంటే బాధ. ఏందో ఏం అవగాల బతుకు. అబ్బా, నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకున్నావు. అయితే చూద్దామనే. అదొకటి తక్కువ నాకు. ఈ జన్మకు సార్లే. ఇంకా గోల్ ఎప్పుడు ఉండేదే కానీ డిన్నర్ చేద్దాం పద. మాకేం వద్దు పో. అదే ఇప్పుడేంటి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి అంతే కదా. నెక్స్ట్ వీక్ వెళ్ళాలి. నాకు నమ్మకం లేదురా నీ మీద.
నిజమే బావ, వెళ్దులే. నిజమే కదా, మరి వెళ్దాం నెక్స్ట్ వీక్ అయితే. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. సరే పో అయితే, తీసుకుందా పో, ఇద్దరం కలిసి కూర్చొని తిందాం. తీసుకొస్తాలే, ఇంకెప్పుడు అన్నం మీద వెళ్ళగద్దు బావ. సరే పో. రేపు హలో 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 అంకుల్, డాడీ లేడానా? ఇప్పుడే బయటికి వెళ్ళాడు అంకుల్. సరే, డాడీ వస్తే ఈవినింగ్ ఇవాళ వాలీబాల్ కోర్టుకి వెళ్ళి గేమ్ ఆడదామని చెప్పు నాన్న. సరే ఇవాళ అంకుల్. ఖచ్చితంగా వెళ్దామని చెప్పు. ఓకే సరే అంకుల్. సరే, డాడీ వస్తే ఫోన్ చేశానని చెప్పు. సరే అంకుల్. సరే సరే, ఓకే నాన్న, బాయ్ బాయ్. బావా బావా, ఎక్కడికి రెడీ అవుతున్నావే? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎక్కడికి రెడీ అవుతున్నావే? నువ్వే కదా చెప్పినావు నెక్స్ట్ వీక్ వెళ్ళమని ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి. మళ్ళీ ఇదేంది? గుర్తుందా నీకు? అది ఎట్లా మర్చిపోతా, నువ్వే చెప్పినావు కదా. దా, మళ్ళీ ఏదైనా ఫిట్టింగ్ పెట్టాలని మాత్రం చూడకు, ఓకేనా? సరే, రెడీ అయ్యావు కదా, పోదులే. అను, ఏం బావా? మరి లేట్ అయింది, మరి నేను పోయేస్తా. ఒక 2 అవర్స్లో వచ్చేస్తా నేను. సరే. అప్పా ఆ, నేను వస్తా అప్ప, ఎప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్తోనే పోతావు, ఈసారి నేను వస్తా. సరే అయితే మమ్మీని అడిగిరా పో. మమ్మీ ఓకే అంటే పోదాం. మమ్మీ, నేను వెళ్ళొస్తాను అప్పతో. సరే. సరే అంట. సరే పోదాం దా. బావా, మళ్ళీ ఏదో ప్లాన్ వేసిందిరా. మమ్మీ మళ్ళీ ఏదో ప్లాన్ వేసింది అప్ప. మనల్ని పోనిచ్చేటట్టు లేదురా మీ మమ్మీ. మళ్ళీ ఏం ప్లాన్ చేసావు? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది చేస్తే కన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. మీలో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింటే కదా కమెంట్లో వేస్తాను పెట్టండి. థ్యాంక్ యూ.